కలువలు పోయుట కలు జయదారిలో కలువలు పోయుట సిలువ విజయము గదా సిల్వధర పాపర శాంతికర హే ప్రభు యేసు హే ప్రభు యేసు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మలను పెంచి పోషించిన విధానాన్ని బట్టి, కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ మందిరంలో చేరినటువంటి మమ్మలను దయతో ఆదరించమని అడుగుతున్నాం. నీ వాక్యంతో దర్శించమని, నీ వాక్యంను కలిగిన వారముగా మా జీవితాలలో మెరుగైనటువంటి విశ్వాసం కలిగిన వారముగా, నీకు మరింత సమీపంగా ఉండేవారినిగా మమ్మలను నీ వాక్యముతో తీర్చిదిద్దమని, నీ దాసుని మరుగున ఉంచమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామునకు స్తుతి కలుగును గాక. దేవుని యొక్క ఉచిత కృప మరొకసారి ఆయన మందిరంలో తోటి విశ్వాసులతో కలిసి మనము ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క ప్రత్యక్షతలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి పరిచర్య దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తాను ఏమై ఉన్నాడో అందరూ ఒప్పుకునేటువంటి స్థితిలో లేరు కాబట్టి తను చెప్పుకున్నటువంటి స్థితిని అంగీకరించలేనిటువంటి స్థితిలో కొందరు ఉన్నారు కాబట్టి ఆయనను సిలువకు అప్పగించారు. ఒక నెల గడిచిందంటే మనము శ్రమల కాలంలో ప్రవేశిస్తాం, లెంట్ సీజన్లో ప్రవేశిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మన సంఘంలో లెంటు కాల ధ్యాన కూడికలకు ఒకే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొని దాని చుట్టూ పెనబోసుకున్నటువంటి మరి అనేకమైనటువంటి ఉపశీర్షికలను అదే అంశం మీద ఒకే బైబిల్ నుండి ఇంకా ఎన్ని రకాలుగా ధ్యానించవచ్చునో ఈ 40 దినాలు అన్నట్లుగా విశ్వాస వీరులు, అదేవిధంగా సిలువ, ఇలాంటి కొన్ని అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ సంవత్సరం కూడా ఒక క్రొత్త అంశము, 40 రోజులకు ఒకటే అంశము అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటంటే శ్రమల కాలం అంటాం కదా. శ్రమ అనే దాన్ని 40 రోజులు 40 రకాలుగా 40 కోణాల నుండి, లేకపోతే 40 మరి బైబిలు పాఠాల నుండి మనం ఏ విధంగా ధ్యానం చేయవచ్చును అని ప్రయత్నం చేస్తే అది సమర్థవంతంగా చేసి ముగించాను. అన్ని 40 రోజులకు
శ్రమ అనేటువంటి దాన్ని ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకొని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి ముఖ్యమైనటువంటి అంశం ఏమని పెట్టాలి? శ్రమల కాలం అని పెడితే అది అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా శ్రమల కాలం అంటూ ఉంటాం. అయితే దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు వాళ్ళుగా, భారతదేశంలో ఉంటున్నటువంటి వాళ్ళుగా ఒక చక్కటి పేరు పెట్టుకోవచ్చు. అదేంటంటే శ్రమయేవ జయతే, శ్రమయేవ జయతే అని పెట్టుకోవచ్చు. మన దురదృష్టం ఏంటంటే కొన్ని మాటలు వినగానే ఇది మన మతానికి సంబంధించిన మాట కాదే అన్నట్లు ఉంటుంది. భాషను పట్టుకొని మతంతో పోల్చుకుంటూ ఉంటాం. చాలా దురదృష్టం. శ్రమయేవ జయతే అంటే శ్రమయే జయిస్తుంది. జయించాలంటే శ్రమ ఉండాలి. అక్కడ శ్రమ పడకుండా జయించాలనుకోవడం బుద్ధిహీనత. కనుక నువ్వు ఎంతగా శ్రమిస్తే అంతగా జయిస్తావు అనేటువంటి రీతిలో ఆ మాట వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇది చేసి ముగించిన తర్వాత సరే ఇంకా ఆదివారం దగ్గర పడుతుంది, ఈ 3 వాక్యాలు ధ్యానం చేయాలి కదా అని కూర్చుంటే శ్రమను గురించినటువంటి మాటలే ఇక్కడ కూడా ఈ వారంలో చదివేటువంటి రీతిగా అమర్చి పెట్టబడ్డాయి. ముఖ్యంగా పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. రోమా పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. మనకు వద్దన్న శ్రమలో రావచ్చు. శ్రమలు ఎవరు ఇష్టపడరు, కష్టాలు ఎవరు ఇష్టపడరు. సుఖంగానే ఉండాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ ఆది క్రైస్తవులకు, ముఖ్యంగా రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రైస్తవులకు శ్రమలే శ్రమలు. శ్రమల గుండా వాళ్ళు నిలదొక్కున్నారు. ఈ రోజుల్లో కరోనాను ఎలా ఎదిరించాలి, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, నాయకులు, రాజకీయ నాయకులు, మంత్రులు ఇలాంటి వాళ్ళు ప్రజలకు చెప్పే సందేశం ఏంటంటే కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకోండి. కరోనాను దూరం పెట్టేయాలి, అది ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏం చేస్తే బాగుంటుంది కాదు. అది ఉండగా ఎలాగ బ్రతకాలి, దాని మధ్యలో ఎలా బ్రతకాలి. కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకోండి. అది ఆటోమేటిక్గా దాన్ని ఎలా జయించాలో మనకి అనుభవపూర్వకంగా తెలిసిపోతాయి. శ్రమలు కూడా అంతే. శ్రమల యందు అతిశయించండి. మీరు శ్రమ నుండి తప్పించుకోవడానికి ఇదిగో మార్గం, అదిగో మార్గం అని పౌలు భక్తుడు తన ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్పలేదు. శ్రమ నుండి బయటపడే మార్గం ఇది, శ్రమ నుండి తప్పించుకునే మార్గం ఇది అని చెప్పలే. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఎవరికి పెద్దపీట వేశారు. రాకడ సమయం అయిపోయింది, 2వ రాకడ అయిపోయింది. పరలోక రాజ్యంలో తీర్పు తీర్చబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుకుంటూ ఉన్నాడు? మహాశ్రమలను అనుభవించినటువంటి వీరికి పురస్కారము, ప్రత్యేకమైనటువంటి అభినందనలు అని ఆది క్రైస్తవ సంఘం ఆ దినాలలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి సంఘాల మధ్య
7 సంఘాల మధ్య ప్రవచన వాక్కులను మరి శిష్యుడైనటువంటి యోహానుకు దేవుడు ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ముఖ్యంగా భారతీయ మనసుతో అర్థం చేసుకుంటున్నామా అని ఆలోచిస్తే దాదాపుగా లేదే అని చెప్పుకోవాలి. భారతీయులకు కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆచార వ్యవహారాలు ఉంటాయి, దానికి తగ్గట్లుగానే ఆలోచనలు కూడా ఉంటాయి. మరి ఒక క్రైస్తవుని యొక్క మనస్సు, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుని యొక్క మనస్సు ఏ రకంగా ఉంది అంటే ఒక భారతీయుని పోలినటువంటి మనస్సు లేనట్లుగా అనిపిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తును నమ్ముకుంటే ఎలాంటి మనసు కలిగి ఉంటాడు? అది కొరవడింది అని నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది కూడా పండితులు కూడా, క్రైస్తవ పండితులు దీన్ని నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు త్రియేక దేవునిలో రెండవ వాడు, ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నటువంటి వాడు, అందులో రెండవ వాడు యేసుక్రీస్తు. బాగుంది, అందరూ ఒప్పుకోవాలి. క్రైస్తవుడు అన్నాక అది తప్పదు, ఆ విధంగానే ఉండాలి. దానితో పాటుగా ఇంకా ఏమి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. సాధారణంగా మనం దేవుడిని ఎందుకు ఆరాధిస్తాం, ఎందుకు పూజిస్తాం అంటే మన అవసరాలు తీర్చడం కోసం, మన శ్రమలో నుండి మనకు విడుదల అందిస్తాడనేటువంటి విధంగా, మన బాధలో నుండి మనల్ని తప్పించి మనకు సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాడని దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం. అంటే దేవుడు అని అంటే ఈ రకంగా మనిషికి సహాయపడేటువంటి వాడు, మనిషిని ఆశీర్వదించేటువంటి వాడు అన్నట్లుగా ఉంటుంది. లోకరీతిగా మనం చూసినట్లయితే గురుకులంలో శిష్యులు ఉంటారు, గురువు ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? నాకు సుఖం వస్తే, నాకు దుఃఖం వస్తే మా గురువు గారు నాకు సుఖాన్ని ఇస్తాడు, నాకు ఆపద వస్తే మా గురువుగారు ఆపద నుండి తప్పిస్తాడు, అవసరాలన్నీ తీరుస్తాడు మా గురువుగారు అని చెప్పేసి అక్కడ శిష్యరికం చేయడానికి వెళ్ళరు. సుశ్రుత గురువు దగ్గర శిష్యరికం ఆ రకంగా ఉండదు. నన్ను ఆశీర్వదిస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు ఉండదు. మరి యేసుక్రీస్తుని గురువు అన్న సంగతి మర్చిపోతున్నాం. కేవలం దేవుడని మాత్రమే మనం సరిపెట్టుకొని ఒక భారతీయుడిగా యేసుక్రీస్తు ప్రభువుని గురువు అని ఎంచడం మర్చిపోతూ ఉన్నాం. దురదృష్టకరం. ఇదే ముఖ్యంగా ఉండాలి, ముఖ్యంగా భారతీయ సాంప్రదాయంలో. గురువులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది. కనిపించే దేవుడుగా ఎంచుతూ ఉంటారు మన దేశంలో. దేవుడు ఎలాగో కనపడడు. ఒకవేళ దేవుడు కనిపిస్తే కనుక అదిగో ఈ గురువు రూపంలో నాకు కనిపిస్తున్నాడని అంత విశేషమైనటువంటి గుర్తింపు గురువునకు ఉన్నది. కొంతమంది చక్కటి ఆత్మీయ ఆలోచనలు చెప్పేటువంటి పెద్దలు, గురువులు మన హైందవ సాంప్రదాయంలో ఉంటున్నారు. సద్గురు అని, గురుదేవ్ అని చెప్పేసి ఇలా కొన్ని పేర్లతో మరి అనేక మంది, వేల మంది, లక్షల మందిని చక్కగా ఒక మంచి ఆలోచనలతో జీవించేలాగా వాళ్ళు బోధలు చేస్తూ ఉంటారు. విశేషం ఏమిటనంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మా గురువు అని సంతోషంగా చెప్పుకుంటారు. యేసుక్రీస్తుని మించినటువంటి గురువు లేడు అని చక్కగా ఒప్పుకుంటారు.
మరి క్రైస్తవులము, భారత క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేస్తున్నాం? అసలు యేసుక్రీస్తుని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాం? ఏ రకంగా ఇతరులకు పరిచయం చేస్తున్నాం? గురువుగా ఏమన్నా చేస్తున్నావా? గురువుగా అర్థం చేసుకుంటున్నావా? దురదృష్టకరం. ఆ రకమైనటువంటి వాతావరణం భారత క్రైస్తవ్యంలో కనిపించడం లేదు. అది ఉండాలి. మనం చదువుకునేటువంటి వాక్యానికి సంబంధించినటువంటి మాటలు మీకు అర్థం కావడం కోసం ఇదంతా ఉపోద్ఘాతం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు నా గురువు, యేసుక్రీస్తు మా గురువు. మత్తయి సువార్తలో ఆఖరి మాటలు క్రీస్తు ప్రభువారు చెబుతాడు కదా, పరలోకానికి వెళ్ళిపోతూ 28వ అధ్యాయంలో, మీరు భూలోకానికి వెళ్ళండి, నన్ను గురించి ప్రకటించండి, బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. మనం ఎంతసేపు విశ్వాసి విశ్వాసి అని పిలుచుకోవడం అలవాటు అయిపోయింది. క్రైస్తవుడిని శిష్యుడు శిష్యుడు అని పిలుచుకోవాలి కదా. ఎందుకు పిలుచుకోవట్లేదు? నేర్పేవాడు లేడు మనకి. ఇలా ఇది సరైన పద్ధతి అని ఒక అవగాహన ఇచ్చేలాగున మన పూర్వపు పెద్దలలో లేకుండా పోయిన బట్టి మనం ఇంకా ఈ వరవడిలో ఉన్నాం. విశ్వాసి విశ్వాసి అని పిలుచుకునేలాగా, నా బ్రదరు సిస్టరు, సహోదరుడు సహోదరి, ఈ రకంగా. మరి శిష్యుడు శిష్యురాలు ఏమైంది? యేసుప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు మాట, సమస్త జనులను శిష్యులనుగా చేయడు. ఆ మాట వదిలేసాం. దురదృష్టకరం. నేర్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన జీవన శైలి, క్రైస్తవ జీవన శైలిలో కొన్ని విషయాలు జాగ్రత్త వహించాలి. క్రీస్తు ప్రభువారు గురువుగారు, గురువులకు గురువు, పరమ గురువు. దేవలోకం నుండి వచ్చినటువంటి గురువు. ఏ గురువు అలా చెప్పుకోలే. భారతదేశంలో ఒక రకమైనటువంటి తత్వము, ఒక రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన చెప్పేటువంటి గురువులు మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవునిగా వాళ్ళ ముందు మనం ఏ విధంగా నిలబెడతాం? క్రీస్తును ఏ విధంగా అర్థం చేసుకున్నామని చెప్తాం? క్రీస్తు ఎలాంటి గురువు? ఈ గురువులకు ఆ గురువులకు ఉన్న తేడా ఏమిటి? ఈ గురువులు ఎవరో కూడా ఒక విషయం చెప్పలేరు. ఏమిటనంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. క్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, చాలా విషయాలు భారతీయుడిగా ప్రసంగం చేయాలంటే ఎలా చేయాలని ఈ మధ్యకాలంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను. భారతీయునిగా ప్రసంగాలు ఎలా చేయాలి? క్రైస్తవునిగా కాదు, క్రైస్తవ భారతీయునిగా ఎలా ప్రసంగం చేయాలి? చాలా ఆలోచనలు ఉంటాయి. అవన్నీ వెలికి తీయాలి. దాని మీద దృష్టి పెట్టడం లేదు చాలామంది. ఆ రకమైనటువంటి ప్రసంగాలు మనకు కావాలి. తెలుగు భాషలో చక్కటి మాటలు ఉంటాయి. వాటిని మన ఆలోచనకు తగినట్లుగా, బోధకు తగినట్లుగా, సందేశానికి తగినట్లుగా వాడుకోవాలి. పాస్టర్లకే తెలియదు అభిషక్తుడా అభిషిక్తుడా ఏది పలకాలో తెలియదు. తెలుగు పండితులని పిలుచుకునే వాళ్ళకి కూడా తెలియదు. అభిషక్తుడు అభిషక్తుడు అంటారు. అభిషిక్తుడని చెప్పడం కూడా చేత కాదు. అభిషేకించబడినటువంటి పాస్టర్ని అభిషిక్తుడు అని అభిషక్తుడు అంటూ ఉంటారు. దురదృష్టకరం. ఇవన్నీ గాలికి వదిలేస్తూ ఉంటారు. ఏదో బతికేస్తున్నాం కదా అన్నట్లుగా
జీతం కోసం పనిచేస్తున్నాం అన్నట్లుగా ఉంటాయి మన వ్యవహారాలు, మన జీవన శైలి. జీతం వస్తుందా లేదా, అంతేగాని అక్కడ ఎలాంటి పని చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, జీతానికి తగినటువంటి పని చేస్తున్నావా, ఆ రకమైనటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి చాలామందిలో. తబలా వాయించేటప్పుడు కింద రౌండ్గా ఉన్నాయి పెట్టుకుంటారు. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో? గమనించారా? తబలా వాయించేటప్పుడు ఆ రౌండ్గా ఆ కింద ఆ బేస్ పెట్టకపోతే వాయించడం వీలు కాదు. తబలాలో కుదురుగా ఉండటం కోసం కుదురులు పెడతారు. ఆ రౌండ్గా ఉన్నదాన్ని తెలుగులో ఏమంటాం? కుదురులు అంటాం. కొండను కూడా పాత రోజుల్లో కుదురు మీద పెట్టేవాళ్ళు, ఎందుకంటే అది అటు ఇటు తొణికిసలాడి అందులో ఉన్నాయని ఒలిగిపోతాయి. కుదురుగా ఉండాలి. కుదురు ఉంటే కుదురుగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, మీరు ఎలాగ పడితే అలాగా మోసేస్తున్నారు బరువులు భారాలు, ఒలిగిపోద్ది. కుదురు కావాలి. నేను వడ్రంగిని. యేసుక్రీస్తు ప్రభు గారు ఆ నజరేతులో చక్కగా వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. సేవకు ముందు వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు. సరే, బాగానే ఉంది. ఈ మధ్య సంక్రాంతి వారం క్రితం సంక్రాంతి అయింది కదా, ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే సంక్రాంతి సమయంలో కోడి పందాలు వేసుకుంటూ ఉంటారు. మంచి జాతి కోడి పుంజులు, ఆరోగ్యవంతమైనటువంటి బలమైనటువంటి కోడి పుంజులు ఎక్కడున్నా వెతుక్కుంటూ వాటిని కొనుక్కొని, అవి ఎన్ని వేల రూపాయలైనా కానీ కొనుక్కొని పందానికి వదిలితే లక్షలు కూడా సంపాదించవచ్చు అని చెప్పేసి పందెం కోళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు కొంతమంది సీజన్ రాగానే. పిడపరలో నెలసనయ్య గారి దగ్గర పందెం కోళ్ళు ఉంటాయి, కొనుక్కోండి. చిన్నప్పుడు నెలసనయ్య గారి దగ్గరికి వచ్చేవారు, పందాలకి కోడిపుంజులు కొనుక్కునేవాడు. అంటే అక్కడ జూదం, దాని మీద డబ్బులు కాస్తారు, గెలిచిన దానికి ఎన్ని డబ్బులు వచ్చేస్తాయి, అది దానికోసం కదా మామూలుగా పెంచుతూ ఉన్నారు నాన్నగారు. అయితే ఇక్కడ పిడపరలో నెలసనయ్య గారి ఇంట్లో మంచి పందెం కోళ్ళు దొరుకుతాయి అని కొంతమంది వచ్చి కొనుక్కెళ్తూ ఉండేవారు. పాలస్తీనా దేశంలో భూమి దున్నడానికి 2 ఎడ్ల మీద కాడి వేయాలి. ఎద్దు సైజు ప్రకారంగా కాడిని తయారు చేయించుకోవాలి. ఎద్దులు సైజు ప్రకారంగా అవి ఒంగోలు గిత్తల లేకపోతే ఇంకొక ప్రాంతపు మామూలు ఎద్దుల, దాని సైజు ప్రకారంగా కాడిని తయారు చేసుకోవాలి. అప్పుడు అది చక్కగా సులువుగా, వాటికి సులువుగా ఉంటుంది, దున్నేవాడికి దగ్గరుండి పట్టుకున్నవాడికి, కాడి పట్టుకున్నవాడికి సులువుగా ఉంటుంది, పని తేలికగా అవుతూ ఉంటుంది. ఎవరు చక్కగా దీన్ని చేయగలరో, కాడి, నజరేతులో యేసు అని ఒక అతను ఉన్నాడు, అతను చేస్తాడు కరెక్ట్గా. దానికి ముందు మీ ఎడ్లు, మీ గిత్తలు, వాటి సైజు ఎంత, వాటి బరువు ఎంత, వాటి లాభం ఎంత, అవి నిలబడితే ఎంత ఎత్తు ఉంటాయి, వాటి మెడ ఎంత ఎత్తు వస్తుంది, ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకొని, కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని వెళ్తే దాని ప్రకారంగా చక్కగా కాడి తయారు చేసి ఇస్తాడు. ఈ మధ్య మనకి రీడింగ్ స్టాండ్ ఉంది, అది ఇటు ఇటు ఊగులాడుతుంది, అక్కడ నిలబడి ప్రసంగం చేస్తే పడిపోతూ ఉన్నట్టుగా ఉంది. 24వ తారీఖు క్రిస్మస్కి అక్కడ పెట్టాం, మరి ఎవరేం చేశారో తెలీదు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఊగిపోతుంది. కొంతమంది దాన్ని పట్టుకొని నిలబడి ప్రసంగం చేయడానికి భయపడుతున్నారు. ఆ రకంగా ఉంది. మళ్ళీ ఏం చేయాలి, ఏ వడ్రంగిని పిలవాలి, మంచి వడ్రంగిని పిలిస్తే బాగుంటుంది. ఈ రకంగా ఉంటాయి మన ఆలోచనలు. కాబట్టి
మన ఊరి ఎడ్లకు, నా పొలం ఎడ్లకు కాడి తయారు చేయాలంటే ఎవరు వడ్రంగి? నజరేతులో ఉన్నటువంటి యేసు ప్రభువారు. చాలామందికి ఆ ప్రాంతంలో ఆ విషయాలు తెలుసు. ఈ పరిచర్యలోనికి అడుగుపెట్టక ముందు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి పనులు తెలుసు. అవి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి వాళ్ళతో వాదోపవాదాలకు దిగినప్పుడు ఆయా మరి బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మీరు నా దగ్గరికి రండి, నా కాడి సులువు, నా భారం తేలిక. మీరు ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ కాడిని కొనుగోలు చేయటము, సంపాదించటం ఇవన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, గురువు శిష్యులు అనేటువంటిది ఇక్కడ ఉంది. అది గమనించాం మనం. ఆ మనసుతో ప్రసంగానికి సిద్ధపడాలి, భారతీయ మనసుతో సిద్ధపడాలి. ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 25 నుంచి 30 వరకు చదువుకున్నాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఈయన గురువుగారు, యేసుక్రీస్తు ప్రభువారు గురువుగారు, శిష్యులు ఉంటారు. గురువుగారి దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. గురువు గారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు రావాలి. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, తన చుట్టూ చేరినటువంటి, తనను అనుసరించేటువంటి వారు, ఫాలోవర్స్, వాళ్ళందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, వాళ్ళందరూ జ్ఞానం ఆర్జించడానికి రాలే. చాలామంది ఎందుకు చదువుకుంటున్నాం అంటే పెద్ద ఉద్యోగం సంపాదించుకోవడానికి అని చెప్తారు. ఇదే ఆలోచన మనకు. పెద్ద ఉద్యోగం సంపాదించుకోవడం కోసం చదువుతున్నాను. అలా కాదు, ఫలానా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నేను ఈ చదువులో ఉన్నానని చెప్పరు. ఆ రకమైనటువంటి తరబీదు మనం చిన్నతనంలోనే, ఇదిగో నాకు ఇది చాలా ఇష్టమైనటువంటి వ్యాపకము, డ్రాయింగ్ నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యాపకము. ఒక గురువు దగ్గర ఇంకా బాగా చక్కగా నేర్చుకుంటే దానిలో అదే నన్ను పోషిస్తుంది కదా, అదే నాకు వృత్తిగా ఉంటుంది కదా, ఇదే నా ప్రవృత్తి. కాబట్టి దానికి తగినట్లుగా ఉండదు విద్య. ఉద్యోగం సంపాదించుకోవడం కోసం, అందులోనూ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవడం కోసం నేను చదువుతున్నాను అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది శాస్త్రులు, పరిచయులు వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ గర్వించేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఎంతసేపు బుర్ర మాత్రమే పనిచేస్తుంది, మనసు పనిచేయదు. అలాంటి వాళ్ళకి బుర్ర మాత్రమే పనిచేస్తుంది, మనసు పనిచేయదు. ఇదివరలో ఒకసారి చెప్పాను, మరి చాలా కాలం అయి ఉంటుంది. మద్రాసు నగరంలో ఒక క్రైస్తవ బిషప్ విదేశీ డాక్టర్లను పిలిచి ఒక సెమినార్ పెట్టారు, ఒక సభ. 5 స్టార్ హోటల్లో చక్కగా సభ ఏర్పాటు చేశారు. ఆ డాక్టర్లు ఎవరు అని అంటే బ్రెయిన్ డాక్టర్లు, మెదడుకు చికిత్స చేసేటువంటి డాక్టర్లు, క్రైస్తవులు. వాళ్ళ ద్వారా ఒక చక్కటి విశేషమైనటువంటి సువార్త సందేశం అందుతుంది చాలా చోట్ల అని చెప్పేసి ఆయన మద్రాసు నగరానికి కూడా పిలిపించగలిగాడు.
దానికి వెళ్ళడం జరిగింది. చక్కగా చెప్పారు. అందులో ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మనిషికి పెద్ద మెదడు, చిన్న మెదడు ఉంటాయని సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం, అందరూ చెప్పుకునేటువంటి విషయము. కానీ తెలియనటువంటి విషయం ఇంకొకటి ఉన్నది. అది ఏమిటి అంటే, ఒకటి ఇంటెలెక్చువల్ బ్రెయిన్, ఇంకొకటి ఎమోషనల్ బ్రెయిన్. ఈ రెండు ఉంటాయి. పెద్ద మెదడు, చిన్న మెదడు అది పక్కన పెట్టండి. తెలియనటువంటి విషయం ఇంకొకటి ఉన్నది చాలామందికి. ఎమోషనల్ బ్రెయిన్, ఇంటెలెక్చువల్ బ్రెయిన్. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి మరి 10th క్లాసు, ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఈ రెండు చదువుకునేటువంటి ఆ సమయంలో పిల్లల్ని దీని మీదకే మళ్ళిస్తూ ఉంటారు. ఇంటెలెక్చువల్ బ్రెయిన్ మీదకే మళ్ళిస్తూ ఉంటారు. ఎమోషనల్ బ్రెయిన్ అనేటువంటిది దాదాపుగా లేకుండా పోయేలాగానే చేస్తూ ఉంటారు. భావోద్రేకానికి సంబంధించినటువంటి మెదడు, జ్ఞానానికి సంబంధించినటువంటి మెదడు. యేసుక్రీస్తు చుట్టూ ఉండి ఆయనకు ప్రశ్నార్థకంగా ఉండిపోయేవాళ్ళు, యేసుక్రీస్తును ఎదిరించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు ఎవరు అంటే ఈ ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎమోషనల్ బ్రెయిన్ లేదు. వాళ్ళకి బుర్ర ఉన్నది కానీ మనసు ఉండదు. బుర్ర ఎవరికి ఉంటుందంటే వయసుని బట్టి జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావు. జ్ఞానం విషయంలో సామాన్యమైనటువంటి విశ్వాసులు, సామాన్యమైనటువంటి ప్రజలు మిగిలినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో సరితూగలేరు. నిజానికి బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళలో అనేక మంది వాళ్ళలో బుర్ర ఉంటుంది కానీ మనస్సు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది మనసు ఉన్నటువంటి వాళ్ళ మధ్య పరిశీలన చేయడానికి, బుర్ర ఉన్న వాళ్ళ మధ్య అక్కర్లేదు. నీ బుర్రకు నా బుర్రకు పోటీ ఏమిటి? నువ్వు ఎక్కడ నిలబెడతావు? సృష్టికర్తను నేను, నువ్వు సృష్టించబడిన వాడు, నాతో పోటీ ఏంటి అసలు? కాబట్టి జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యవహారాలను మించి మనస్సునకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టాలి. ఈ విషయంలో నేను సంతోషిస్తున్నాను అని పరలోకపు తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విషయంలో నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఇంకొక మాట ఉంది. సరే, అది జ్ఞానానికంటే మరి చదువు విద్య ఏదంటే గురువు శిష్యుడు ఉంటారు, జ్ఞానము అది అక్కడ సరిపెట్టేశాం. ఇంకొక చోట కూడా మనం చూస్తాం, యేసుక్రీస్తు గారు గురువు, మనము శిష్యులం అనేటువంటి విషయం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇది వదిలేస్తాం సాధారణంగా. మనకి కడతా వచనాలు వేరేలాగా ఉంటాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, నా కాడి సులువు, నా భారము తేలిక, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇది వదిలేస్తాం, దాదాపుగా మర్చిపోతాం. అసలు దీని సంగతే వదిలేస్తాం. ఏంటిది? నా యొద్ద నేర్చుకోండి, కాడి మెడ మీద పెట్టుకొని పని చేయడం నేర్చుకోండి, శ్రమించడం నేర్చుకోండి. శ్రమ ఏవ జయతే. మీరు కష్టపడాలి. మనం కష్టపడడానికే బ్రతికున్నాము. శ్రమ సత్యం, శ్రమ నిత్యం. అది ఒకరోజు ఇంకొక రోజు కోసం నేను ఏర్పాటు చేశాను. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి శ్రమ గుండా మనం వెళ్తూ ఉండాలి.
శ్రమను అధిగమించాలి. శ్రమించడం ఎలాగో నేను మీకు నేర్పుతాను. పాటుపడటం ఎలాగో నేను మీకు నేర్పుతాను. పాట పని చేసేటప్పుడు పాట పాడుకుంటూ పని చేస్తే ఆ శ్రమ తెలియదు. క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ పనిలో నా కాడి ఒక పాటగా ఉంటుంది. ఇదొక కవిత్వంలా ఉందనుకుంటున్నారు, యథార్థం. మన శ్రమలో ఆయన కాడి మనకు ఊతగా పాటగా ఉంటుంది. మనకు శ్రమ తెలియదు. పాడుకుంటూ శ్రమించవచ్చు, పాడుతూ పని చేసేయవచ్చు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, అందరికీ ఉంది భారం. సమస్త జనులు. మత్తయి సువార్త చివరిలో ఏమున్నది? ఇదే సువార్తలో సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గర నేర్చుకోండి. అక్కడ క్రీస్తు ప్రభువారు పైకి వెళ్ళిపోతూ అందరినీ సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మరి పాత నిబంధన పాఠ్యభాగంలో ఏం చూస్తాం? అలాంటి మాట ఏమైనా ఉందా? చదువుకున్నటువంటి పాఠ్యభాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎవరైనా మైక్ తీసుకొని. పదహారు 24:16 సంఖ్యాకాండము. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. చాలమ్మ. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. విద్య, ఇక్కడ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి మాట మనం చూస్తాం. జ్ఞానం ఉన్నవాడు చెప్పినటువంటి మాటలో ప్రాప్తులకు జ్ఞానం ఉంది, రాజులకి జ్ఞానం లేదు. అలా ఉండేవాళ్ళు కొంతమంది రాజులు. ప్రాప్త చెప్పే మాట చెవిని పెట్టుకోరు, మంచి మాటలు చెప్తే చెవిని పెట్టుకోరు. లేదు, మాకు తగ్గట్టుగా నువ్వేమైనా మాటలు చెప్పు, నువ్వు మంచి ప్రాప్తం అని నీకు మంచి సత్కారాలు ఇవన్నీ చేస్తాం. అలాంటి రాజులు చాలామంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఉంటారు. మాకు నచ్చినట్టుగా ప్రసంగాలు చేయి, బ్రహ్మాండంగా ఉంటాయి పలానా పాస్టర్ ప్రసంగాలు. బిలాము ప్రవక్త, బాలాకు రాజు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గురువుగా చాలా చాలా విషయాలు చెప్పాడు. నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమని మామూలుగా ధర్మశాస్త్రం సారాంశం చెప్పేసుకుంటాం, కానీ నేను చెప్పేది దాన్ని మించినటువంటిది. ఏమిటది? నీ శత్రువులను ప్రేమించు. ఈ గురువుగారు చెప్పేటువంటి జ్ఞానము, విద్య విశేషమైనటువంటిది. ధర్మశాస్త్రం కూడా చెప్పలేదు అలాగా. నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చేయి, నీ శత్రువుని ప్రేమించు అని ధర్మశాస్త్రం చెప్పలే. నేను చెప్తున్నాను. మీకు ఎంతసేపు ధర్మశాస్త్రం అంటది. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కింద మీరు నలిగిపోతూ ఉన్నారు. ధర్మశాస్త్రపు కాడిని మీరు మోయలేకపోతున్నారు. అది పక్కన పెట్టేయండి. నా కాడి ఉంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి యూదులకి 630 రూల్స్ ఉంటాయి. అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తే వాడే సజ్జనుడు, యథార్థమైనటువంటి యూదుడు.
రెండు ఆజ్ఞలు, అది వదిలేసి 630 ఆజ్ఞలు తయారు చేస్తారు. భారం. కాడి అంటే అటువైపు ఇటువైపు రెండు పశువులు ఉంటాయి. భారం ఏమిటి అని అంటే చేనును దున్నడం, బండి లాగడం. కొన్నిసార్లు చూస్తూ ఉండేవాళ్ళం చిన్నతనంలో, ఒంటెద్దు బళ్ళు రాజమండ్రి వీధుల్లో ఎక్కడైనా చూస్తూ ఉంటాం. విపరీతమైనటువంటి బరువు. ఆ బరువును ఒంటెద్దుతో లాగించేస్తూ ఉంటారు. అది లాగలేక మొండికేసి శక్తిహీనతతో కుదేలైపోద్ది, పడిపోద్ది. మళ్ళీ దాన్ని లేపడానికి నానా హింసలు పెడతా ఉంటారు. కాడి ఎంత బరువు, అలాంటి భారాన్ని పెట్టేస్తూ ఉంటారు. ధర్మశాస్త్రం పేరుతో మనుషులు నీ దేవుడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు అనేటువంటి సారాంశాన్ని వదిలేసి 630 రూల్స్ పెడతారు. అది భారం. అవి వదిలేయండి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టండి. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మీకు ఇదే గొడవ. నా మాటలు వినండి, దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువాడిని ప్రేమించండి. అంత మాత్రమే కాదు, శత్రువును ప్రేమించండి. ఇక్కడ బిలాము బాలాకు వ్యవహారంలో జరిగినటువంటి ఒక సందేశం అది. దాని నుండి మనం ఒక సందేశం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమిటి అని అంటే, బాలాకు మండిపడుతున్నాడు, రాజు మండిపడుతున్నాడు. బిలాము బాలాకు నీ మెప్పించేలాగా ప్రవర్తించడం లేదు. నిన్ను మెప్పించడం ఏమిటి? నా దేవుడు యెహోవాని మెప్పించాలి, యెహోవా చెప్పింది నేను చేయాలి. అలా కాదు, లేదు నాకు ఇష్టమైనట్టుగా నువ్వు చేయాలంటాడు రాజు. అది ఎలా కుదురుతుంది? యథార్థమైనటువంటి ప్రవక్త ఇలాంటివి చేయలేడు. ఆ గొడవ ఇప్పుడు చదువుకున్నాం మనం. ఏమిటిది? నాకు శత్రువులు పలానా వాళ్ళు ఉన్నారని తెలుసు కదా నీకు, వాళ్ళను అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి, వాళ్ళను దేవుడు శిక్షించేసేలాగా నువ్వు చెయ్యి. ప్రవక్తగా నీకు అధికారం ఉంది, హక్కు ఉంది. నేను సుఖంగా క్షేమంగా ఉంటాను. మరి ప్రవక్తగా ఉన్నటువంటి విషయాలు దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చాడు, యెహోవా సన్నిధానానికి తీసుకొని వచ్చాడు. కానీ యెహోవా దేవుడు దానికి ఒప్పుకోవడంలే. క్షమించే, శత్రువులను క్షమించే, శాపపు వచనాలు పెట్టకు, బెదిరింపు మాటలు, బాలాకు చెప్పినటువంటి ఆ బెదిరింపు మాటలు వాళ్ళకి చెప్పకు. బాలాకు మండిపడి బిలామును అడుగుతూ ఉన్నాడు, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. యేసుక్రీస్తు బోధలు ఇలా ఉంటాయి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని అంటే పక్కింటోడిని, నా కులస్తుడిని, నా మతస్థుడిని, నా జాతి వాడిని, నా భాష వాడిని ప్రేమించేయడం గొప్పతనం కాదు. మన శత్రువును ప్రేమించగలగటమే గొప్పతనం. అదే దైవత్వము. ఇక్కడ దేవుడు బాలాకుకు నేర్పిస్తున్నాడు, నువ్వు ఇలా ఉండాలిరా అబ్బాయి, రాజుని కదా, ఎలా పడితే ఉండాలి, నా అధికారాన్ని ఎలా పడితే ఇలా వాడేసుకుంటాను అంటే కుదరదు. మంచితనం ఏంటో, దైవత్వం ఏమిటో తెలుసుకో. ఈ ప్రవక్తకు తెలుసు, నా మాటకు విలువిస్తాడు. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. బిలాము అక్కడ ఆ సందర్భంగా ఉపమాన రీతిగా బాలాకుకి బుద్ధి చెబుతూ ఉన్నాడు. మహోన్నతుని విద్యను ఎరిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే బుర్ర ఉపయోగిస్తాడు కాదు. మహోన్నతుని విద్యను ఎరిగినటువంటి వాడు బుర్ర ఉపయోగిస్తాడు, యుద్ధ వ్యూహాలన్నీ చక్కగా చెప్పేస్తాడు. ప్రవక్త అయినప్పటికీ రాజుగారికి ఇదిగో ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పేసి శత్రువుల్ని ఇలా ఓడించవచ్చు అలా ఓడించవచ్చు అని చెప్పేయచ్చు. సొంత మాటలు, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మాటలు మాత్రమే చెప్పాలి. అదే నేను చెప్తున్నాను, నువ్వు జీర్ణించుకోవడం లేదు. రాజు మండిపడుతూ ఉన్నాడు.
శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించుతుంది కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించుతీవి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళము. నేను వెళ్తానులే కానీ నువ్వు రావాలి. ప్రవక్తలు ఏమాత్రం భయపడరు. నాతాను, దావీదు విషయంలో అలా చాలామంది, ఏలియా కానీ ఎలీషా కానీ, ఎక్కడో సిరియా దేశము సామ్రాట్ దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఆ చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. నయమాను గడగడ వణుకుతూ ఎదురుపడి సన్మానం చేసి లోపలికి తీసుకురావాలి. అవేం చేయలే ఎలీషా. ప్రవక్తలకు అంతటి దర్జా ఉండేది, ధీమా ఉండేది. అంటే గర్వం కాదు, అది దేవుని యందలి నిజభక్తిని ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. మనిషిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, దేవుణ్ణి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అది మనకు చేత కాదు. మనం కూడా క్రిస్మస్లకి ఆ నాయకుల్ని ఈ నాయకుల్ని అందరినీ పిలుచుకొని వాళ్ళకి దండలు వేసుకుంటా సరిపోతాం తప్ప, అది క్రిస్మస్ అంటే ఏంటి, చక్కగా పిల్లలతో చక్కగా పాటలు పాడించడము అవి ఇవి మర్చిపోతారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ చీలికలు ఒకటి, ఆ చీలిక వలన ఒక చోటకి వెళ్ళినవాడు ఇంకొక చోటకి రాడు రాజకీయ నాయకుడు. అవసరం అవి. మన బుర్ర ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది, మన జ్ఞానం ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. మనస్సు కావాలి. మనస్సు ఉంటే క్షమించే గుణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంఖ్యాకాండంలో బిలాము బాలాకు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ. నువ్వు ప్రవక్తవి, మంచిదే, దేవుడి పేరు చెప్పి బతుకుతున్నావు, మంచిదే, కానీ నాకు మేలు చేయాలి కదా, నేను ప్రజలందరికీ నాయకుడిని కదా, రాజుని కదా, నా మాట నువ్వు కూడా వినాలి కదా. రాజులకు రాజు యెహోవా ఉన్నాడు అక్కడ, సృష్టికర్త. ఆయన మాట మాత్రమే నేను వింటాను, ఆయన చెప్పిందే చెప్తాను తప్ప నీ ఆలోచన ప్రకారంగా నేను చెయ్యను. యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. ఆ విధంగా మహోన్నతుని విద్యను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనకే విద్య తెలుసు చెప్పండి? మనకే విద్య తెలుసు? మనకు తెలిసిన విద్యతో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నలాగా ఉన్నావా? మనకు తెలిసిన విద్యతో శత్రువును ప్రేమించే విధంగా ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని మించినటువంటి వాడు. ధర్మశాస్త్రం ఎంతసేపు యెహోవాను ప్రేమించు, యెహోవాను ఆరాధించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నట్లుగా ఉంటుంది. నేను చెప్పేది ఇంకా అతీతమైనటువంటిది. నీ పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకో, నీ శత్రువును ప్రేమించడం నేర్చుకో. కాబట్టి ఈ మహాగురువు, పరమ గురువుని మనం ప్రపంచానికి ఎలాగ అందిస్తున్నాం? ముందు అంచరించను కాదు, అసలు ఈ గురువుని మనం ఎలాగ ఆస్వాదిస్తూ ఉన్నాం? ఒక భారతీయ క్రైస్తవుడిగా నేను క్రైస్తవుని కాదు శిష్యుని అని చెప్పుకోగలుగుతూ ఉన్నావా? మాకు ఒక గురువు ఉన్నాడు యేసుక్రీస్తు అని చెప్పుకోగలుగుతూ ఉన్నావా? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నా కాడి మీ మెడ మీద పెడతాను. అది ఇష్టపూర్వకంగా రండి. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. At the end of the day, what do we expect? We need peace of mind. మనకు నెమ్మది కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. మరి నెమ్మది ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇన్ని భారాలు మన నెత్తి మీద పడుతున్నాయి, ఇన్ని శ్రమలు నెత్తి మీద పడుతున్నాయి, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. లోకరీతిగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మనకు ఏమాత్రము ఉపయోగపడేలాగా ఉండవు. ఆ రూల్ ప్రకారంగా ఇప్పుడు మీకు చేయడానికి కుదరదు, అది ఇది అన్నట్లుగా రకరకాలుగా ఉంటుంది. మనలను చాలా
ఇబ్బంది పాలు చేసేవిగా ఉంటూ ఉంటాయి. ఈ ఇబ్బందుల గుండా నువ్వు ప్రయాణించాలి, మనం ప్రయాణించాలి, శ్రమల గుండానే ఉండాలి తప్ప శ్రమలను పక్కన పెట్టేయాలి. శ్రమలు నాకు ఉండకూడదు ప్రభువా, ఈ సంవత్సరంలో ఏ కష్టాలు రాకూడదు ప్రభువా అన్నట్లుగా ఉంటాయి మన ప్రార్థనలు. ఎన్ని వచ్చినా ఇది కూడా మొట్టమొదటి రోజునే పెట్టేశాను. హబక్కుకు 3వ అధ్యాయంలో అంజూరపు చెట్టు కాయకు ఉండినను అది లేకుండా ఏది లేకుండా నేను యెహోవాను సేవిస్తాను. ఈ శ్రమలో మనకు అది ఉండదు, ఇది ఉండదు, రకరకాల శ్రమల వలన మనకి ఏమి ఉండవు, అయినా కానీ నేను వదులుకోను. కాబట్టి శ్రమల గుండానే వెళ్తూ ఉండాలి. చార్లీ చాప్లిన్ అందరినీ నవ్విస్తాడు, అతనికి శ్రమలు లేవా? అతను చూడగానే నవ్వుతాం, అతను చేసిన చేష్టలకి నవ్వుతాం, అతనికి దుఃఖం లేదా? ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాకెందుకు దుఃఖం ఉండదండి, నాకు దుఃఖం ఉంటుంది. అసలు మిమ్మల్ని నవ్వించడం కోసం చేసేటప్పుడు కూడా ఏదో గతం గుర్తుకొచ్చి, విచారకరమైనటువంటి సంఘటన గుర్తుకొచ్చి నాకు ఏడవాలనిపిస్తుంది. నేను ఏడవలేను. మిమ్మల్ని నవ్వించడం కోసం ఇక్కడ మీ ముందు నవ్వుతో కనబడాలి. అందుకనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వర్షంలో నటించడం, ఆ సందర్భం, ఆ సీను పెడితే బాగుంటుంది కదా అని. ఎందుకండి అంటే వర్షంలో నా దుఃఖంతో నా కళ్ళ నుండి నీళ్లు వస్తే చూసేవాళ్ళకి అది తెలియదు, అవి వర్షం నీళ్ళు అనుకుంటారు. నేను చెప్పే జోకు, ఆ యాక్షన్లో ఇవి చూస్తారు తప్ప నా కళ్ళ నుండి కారినటువంటి నీళ్లు నా కన్నీళ్ళులాగా వాళ్ళకి కనిపించవు, వర్షపు నీళ్ళు అనుకుంటారు. కాబట్టి మన జీవితంలో యథార్థం కూడా ఇదే. శ్రమ సత్యం, శ్రమ నిత్యం. దీని గుండానే మనం ప్రయాణం. కరోనా సహజీవనం అని మొదలుపెట్టిన ప్రసంగులు చాలామంది లేరు. కరోనాతో సహజీవనం చేయాలి, నేర్చుకోవాలి, శ్రమల గుండా వెళ్తూ ఉండాలి. కాడి నెత్తి మీద, మెడ మీద పెట్టుకోవడం శ్రమ, అది మన బాధ్యత, అది మన జీవన శైలి. కానీ ఏ కాడి పెట్టుకుంటున్నాం? ధర్మశాస్త్రం అనేటువంటి పేరు చెప్పి 630 ఎక్స్ట్రా రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశారు, అవి మీ మీద రుద్దుతున్నారు. ఆ భారంతో మీరు బతుకుతూ ఉన్నారు. నా దగ్గరికి వస్తే మీకు ఆ భారం ఉండదు. ధర్మశాస్త్రాన్ని జయించినటువంటి వాడిని, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నటువంటి వాడిని నేను. మీరెవరూ అది చేయలేరు. నేను చేసి ముగిస్తున్నాను, దానికి సమాప్తి, ఆ అధికారం ఇక నాకు ఉంది. ముగించగలిగాను కాబట్టి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగాను కాబట్టి మీకు ఇక ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకండి. 630 రూల్స్ రెగ్యులేషన్స్ భారం పెట్టుకోకండి. 630 కిలోలు మీరు మొయ్యలేరు. మీ మెడ మీద అంత బరువు మోయలేరు. నా కాడి సులువు. నా మాటలు సరిగ్గా గ్రహిస్తే నిత్యము మీరు సంతోషిస్తారు. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నదని ఒక సందర్భంలో యేసుప్రభు వారు అంటారు. నిజమే, ఇవన్నీ మర్చిపోతాం. ఎంతసేపు రెండవ రాకడ, 1000 ఏళ్ల పాలన, ఈ ప్రసంగాలతోనే ఉంటాయి చాలామంది బోధలు. అరే ఇక్కడే ఉన్నది, ఇక్కడే నువ్వు దాన్ని గుర్తించగలగాలి, పరలోక రాజ్యాన్ని ఇక్కడే నువ్వు దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. నా దగ్గర నేర్చుకోండి. క్రీస్తు ప్రభు వారు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా నా దగ్గర రండి అని అడుగుతున్నాడు. ఈ వార్తను చెప్పాలి, తెలియనిటువంటి వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఈయన అసలైనటువంటి గురువు. ఈ గురువు దగ్గర మనం నేర్చుకోవాలి. వంటలు చేసి నా వంటలు ఎలాగున్నాయో, ఎంత కష్టపడ్డానో, ఎన్ని వెరైటీస్ చేశానో చెప్పు ప్రభా, నన్ను మెచ్చుకో ప్రభా. అది మానేసి మా అక్క నీ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆమెతో కబుర్లు చెప్తా ఉన్నావు. మరియా, మార్త. యేసు ప్రభు నువ్వు చేసేది మంచిది కాదు, అలా కాదు, నువ్వు కూడా కూర్చోవాలి అని అనలే. ఆయనే ఉన్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. యేసు ప్రభు బోధకు ప్రాధాన్యతని ఇవ్వడం నేర్చుకోవాలి మనం. యేసు ప్రభు మాటలు వినడానికి ప్రాధాన్యతని ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఉత్తమమైనటువంటిది అది. నేర్చుకోండి.
నా దగ్గర నేర్చుకోండి, నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకునేటువంటి వాళ్ళందరిలారా నా దగ్గర రండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని త్రియేక దేవుళ్ళలో రెండవ వాడిగా, లేకపోతే యేసు ప్రభుని దేవుడిగా, అలాగా దూరంగా దేవుణ్ణి దూరంగానే ఉంచుతాం, ఎందుకంటే కనబడడు. క్రీస్తు ప్రభుని ఒక గురువుగా, ఒక మానవ మాతృడు, ఆత్మీయమైనటువంటి తండ్రి, మంచి మేధస్సు కలిగినటువంటి వాడు, మన జీవితము ధన్యకరంగా ఉండేలాగున మంచి మాటలు చెప్పి మనలను తీర్చిదిద్దేటువంటి వాడు గురువు. యేసుక్రీస్తు ప్రభువులో గురువును మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభులో గురువునకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. పెద్ద పొరపాటు అది. ఆ గురువు దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. గురువు ఎంత గొప్ప గురువు అని అంటే, గురుకులం ఉంటుంది. పాత రోజుల్లో మన దేశంలో చూసినట్లయితే శిష్యరికానికి తల్లిదండ్రులు సాధారణంగా పిల్లల్ని అక్కడికి పంపారు అని అంటే, మళ్ళీ గురువుగారు సరే మీకు చదువులు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేదాకా అక్కడ ఉండిపోవాలి. మార్టిన్ లూథర్ భక్తుడు సన్యాసి మఠంలోకి చేరినప్పుడు కూడా అంతే. ఒక్కసారి సన్యాసుల మఠం తలుపు తీశారు అని అంటే, అందులో గేటు దాటి లోపలికి వెళ్ళావు అని అంటే నువ్వు మళ్ళీ ఇంకా బయట రావడానికి ఉండదు. మొత్తం 100% నువ్వు సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం శిష్యరికం చేయాలి అని అంటే, ఇలాంటి సమర్పణ మనస్సు మనకు ఉండాలి. ఆయన చెప్పే మాటలు మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. అది పోయి మనము యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త, దేవుడు, రక్షకుడు, అది ఇది అని చెప్పేసి దూరంగా పెట్టుకుంటున్నాము అన్న సంగతి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దూరం చేసుకుంటున్నాం యేసు ప్రభు వారిని. యేసుక్రీస్తు ప్రభు వారు నాకు గురువు గారు, నాకు తరబేతి ఇస్తున్నాడు. ఈ విషయంలో ఇదిగో ఈ రకంగా ఉండమని నాకు చెప్పాడు, ఈ విషయంలో ఆ రకంగా ఉండమని చెప్పాడు, నాకు నేర్పించాడు, నేను నేర్చుకున్నాను. ఆ రకంగా మరి క్రైస్తవులమైనటువంటి మనము జీవించాలి. మనలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మన సొంత ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ అక్కడ గురువు మనకు లేకపోతే, గురువు లేని విద్య గుడ్డి విద్య సామెత ఉంది. మరి ఎందుకుందో తెలియదు నాకు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ మధ్య శాంతిపురంలో చర్చిలో అక్కడ బయట యేసుప్రభు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకున్నప్పుడు విగ్రహం అంతా రెడీ అయ్యి వచ్చింది. గౌరీపట్నం అక్కడ నుంచి రప్పించి దాన్ని ప్రతిష్ఠించాలి, అక్కడ నిలబెట్టాలి. నిలబెట్టేటప్పుడు ఏం చేసాము అంటే, కొలతలు తీసుకున్నాం. ఎంత దూరం ఆ గోడ నుంచి ఎంత దూరం ఉండాలి, ఇటువైపు అటువైపు అన్ని కొలతలు తీసుకొని పెట్టేశాం. ఇంకా ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని కదిలించడానికి కుదరదు. పెట్టేసిన తర్వాత గమనించి చూస్తే గోడకి బాగా దూరం అయిపోయింది. అనవసరంగా ఎక్కువ స్థలం ఇచ్చేసాం, స్థలం వేస్ట్ చేసుకున్నాం అన్నట్లు అనిపించింది. ఆ విగ్రహాన్ని గోడకు దగ్గరగా వెనక్కి పెట్టేలాగున కొలతలు తప్పు తీసుకున్నాము అని అనిపించింది. ఇంకా చేసేది లేదు, అయిపోయింది, అక్కడ ఫిక్స్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వడ్రంగి, నువ్వు దున్నేవాడివి, నువ్వు ఆదాము సంతానము, నీ చెమట భూమి మీద కారాలి, కష్టించి పని చేయాలి, వ్యవసాయం చేయాలి, కృషికుడు, కృషి చేయాలి, శ్రమించాలి. యేసుక్రీస్తు దగ్గర వడ్రంగితనం ఉంది. నీ ఎడ్లు సైజ్ ఎంత, వాటి మెడ ఎత్తు ఎంత నీకు తెలుసు, నీ శ్రమ ఏంటో
నీకు తెలుసు. ఏ ఏ ఏ ఏ రకాలుగా నువ్వు శ్రమ అనుభవిస్తున్నావో నీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఇదిగో ఇది కొలతలు అని అంటే కరెక్ట్గా కొలతల ప్రకారంగా వడ్రంగిగా మరి చక్కటి కాడి తయారు చేసి నీకు ఇస్తాడు. ఈ కొలతల్లో తేడా ఉండదు. యేసుప్రభు విగ్రహం చూసారా, ఒకసారి అలా ముందు పెట్టేసి ఇంక దాన్ని కదపటానికి లేదు. ఆ స్థలం అంతా కూడా అలా వేస్ట్గా అలాగే కలకాలం ఉండిపోద్ది. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర కరెక్ట్ మెజర్మెంట్స్తో రండి, మీరు మీకు ఫిట్ అయ్యేలాగున, మీకు కుదిరేలాగున, కుదురుగా ఉండేలాగున, మీరు కుదురుగా ఉండేలాగున, మీకు విశ్రాంతి ఉండేలాగున. ఎంత చక్కటి మాటలు వచ్చింది చూసారా. మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే కుదురుగా ఉండాలి. కుదురు అంటే ఫిట్ అవ్వాలన్నమాట. తబలా అటు ఇటు తొణిగిపోకుండా ఉండాలంటే కింద కుదురులు ఉండాలి. కుదురైనటువంటి దానిని చేసి ఇచ్చేటువంటి నేర్పరిని నేను. నా దగ్గర నేర్చుకోండి. సాగు చేయడం ఏంటో మీకు నేర్పుతాను, ఎలా దున్నాలో నేర్పుతాను, ఎలా పండించాలో నేర్పుతాను. కాబట్టి ఆ గురువుని మనం గురువుగా గుర్తించాలి. దేవుడు అని చెప్పేసి దూరంగా పెట్టేసుకుంటూ ఉన్నా. ప్రతిరోజు ఆ గురువుకి నమస్కారం చేయాలి. ప్రతిరోజు ఆ గురువు నుండి ఒక్కొక్క విశేషాన్ని నేర్చుకోవాలి. ఆ రకంగా దేవుడు మనలందరినీ సరైనటువంటి శిక్షణలో, తర్ఫీదులో దినదినము ఆయనకు దగ్గరయ్యేటువంటి వారినిగా, మరి తర్ఫీదు పొందినటువంటి వారముగా, శిష్యరికం శుశ్రూష చేసినటువంటి వారముగా ఎదిగి ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రకంగా దేవుడు మనకందరికీ తన కృపా సమృద్ధి అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేడునుగాక. శుద్ధ హృదయము కలుగజేయుము నాయా కరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నిదానములో నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నాయో